హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బంగాళదుంపతో పచ్చి కొబ్బరి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఒక 4 ఆలు తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి పెద్దదైతే హాఫ్ సరిపోతుంది, చిన్నదైతే ఒకటి వేసుకోవాలండి. కొన్ని గ్రీన్ చిల్లీస్ ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి. ఆలుని పీల్ తీసేసి ఇలా మీడియం సైజ్ క్యూబ్స్ షేప్లో కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. పచ్చి కొబ్బరి కూడా చిన్న చిన్న కట్ చేసేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఇది పొడి పొడిగానే వస్తుందండి, ఎందుకంటే ఇందులో వాటర్ యాడ్ చేయలే కాబట్టి ఇలా వస్తుంది. మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుని వాటర్ సపరేట్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాం. కుక్కర్ ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపు యాడ్ చేసుకుందాం. దీంట్లోకి తాలింపు గింజలు యాడ్ చేసేసుకొని కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్, ముందుగా కట్ చేసుకున్న ఆలుని మనం ఇందులో యాడ్ చేసి లైట్గా వేగాలండి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుందండి. అలాగే కొద్దిగా పసుపు, ముందుగా కడిగి పెట్టుకున్న మెంతాకు, కొత్తిమీరని ఇందులో యాడ్ చేసేసుకుందాం. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేస్తే ఏంటంటే ఎక్కువ ఆయిల్ పట్టదండి. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి రుచికి తగినట్టు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి తగినట్టు, ఎక్కువగా యాడ్ చేయొద్దు, అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ ఆలు అనేది ఉడకాలి కదా, ఆయిల్ ఎక్కువగా వేయం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో నేను కరివేపాకు పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేలా ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలిందండి. కరివేపాకు ఏరేస్తారు కదా, అందుకే నేను పౌడర్ యూజ్ చేస్తున్నా. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి పౌడర్, అన్నిట్లోకి అదే పౌడర్ యూజ్ చేస్తాను నేను. చూసారా, ఆలు అనేది ఎంత మెత్తగా ఉడికిందో. బంగాళదుంప పచ్చి కొబ్బరి కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.